వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన హిందూ సంప్రదాయాల్లో ఎన్నో రకాల ఆచారాలు ప్రస్తావించబడ్డాయి. భర్త చనిపోయిన తర్వాత భార్యకు బొట్టు తీసేయడం, మాంగల్యం తీసేయడం, కాలి మెట్టలు, గాజులు, ఇలా ముత్తైదు వస్తువులన్నీ తీసేస్తూ ఉంటారు. అయితే అసలు స్త్రీలకు వైధవ్యం రావడానికి కారణాలు ఏమిటి? భర్త చనిపోయిన ఆడవాళ్లు ఎలాంటి పూజలు చేసుకోవాలి? నుదుటిన బొట్టు పెట్టుకుంటే ఏం జరుగుతుంది? భర్త చనిపోయిన స్త్రీలు ఏ నియమాలు పాటించాలి? అలాగే ఆడవారికి దీర్ఘ సుమంగళీ ప్రాప్తివరించాలంటే ఎలాంటి నియమాలను పాటించాలి? ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పసుపు కుంకుమలు, పూలు, బొట్టు, మంగళసూత్రం, మెట్టెలు, గాజులు, ఈ 5 వస్తువులు ఉంటేనే స్త్రీలను ముత్తైదు అని అంటారు. అయితే భర్త చనిపోయిన ఆడవారు తప్పనిసరిగా మెడలో ఉన్న మాంగల్యం తీసేయాలి. అలాగే కాలికి ఉన్న మెట్టలను కూడా తీసేయాలి. ఈ 2 వస్తువులకు దూరంగా ఉంటే సరిపోతుంది. కాని భర్త చనిపోయిన ఆడవారు నుదుటిన బొట్టు పెట్టుకోవచ్చు, కాళ్లకు పసుపు రాసుకోవచ్చు, కుంకుమ బొట్టు పెట్టుకోవచ్చు, జడలో పూలు కూడా పెట్టుకోవచ్చు. నిస్సందేహంగా ఇంట్లో పూజలు చేసుకోవచ్చు. ఇలాంటివి ధరించకూడని ఏ శాస్త్రాల్లోనూ వివరించలేదు. ఒక బిడ్డ జన్మించినప్పటి నుంచి నుదుటిపై బొట్టు పెట్టుకుంటుంది. అంటే స్త్రీకి పెళ్లి కాకముందే నుదుటి పైన బొట్టు పెట్టుకుంటుంది. కాని ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ మూఢనమ్మకాలను పాటిస్తూ భర్త చనిపోయిన మహిళకు నుదిటిన బొట్టు తీసేస్తున్నారు. ఈ నియమాన్ని ఏ శాస్త్రాల్లోనూ వివరించలేదు. స్త్రీలకు పుట్టుకతో వచ్చిన బొట్టును మధ్యలో తీసేయకూడదు. భర్త చనిపోతే బొట్టు తీసేయాలనే నియమం కూడా ఏ శాస్త్రాల్లోనూ వివరించలేదు. పాపిట్లో మాత్రం సింధూరం పెట్టుకోకూడదు. భర్త చనిపోయిన స్త్రీలకు పాపిట్లో ఉన్న బొట్టును మాత్రమే తొలగించాలి. కాని పుట్టుకతోనే నుదుటిపై పెట్టుకున్న బొట్టును మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించకూడదు. పెళ్లైన తరువాత స్త్రీలకు వచ్చే ఆభరణాలు ఏమిటంటే నుదుటిపై కుంకుమ బొట్టు, మెడలో మాంగల్యం, నల్లపూసలు, కాలి మెట్టెలు. ఈ వస్తువులు మాత్రమే భర్త వచ్చిన తర్వాత స్త్రీల జీవితంలోకి వస్తాయి. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది ఆడవారు కుంకుమకు దూరమవుతున్నారు. నుదుటిపైన నలుపు రంగు బొట్టు పెట్టుకుంటున్నారు. కాని నుదుటిపైన ఎర్రటి బొట్టు పెట్టుకోవచ్చు, కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవచ్చు. ఒక్క పాపిట్లో మాత్రమే బొట్టు పెట్టుకోకూడదు. అలాగే జడలో పూలు కూడా ధరించవచ్చు. భర్త చనిపోయిన ఆడవారు ఒక్క మల్లెపూలుకు మాత్రం దూరంగా ఉండాలి. మిగతా ఏ పూలైనా సరే నిస్సందేహంగా జడలో ధరించవచ్చు. ఆడవారికి పెళ్లి కాకముందే జడలో పూలు పెట్టుకుంటారు. మరి ఇంతటి అద్భుతమైన అదృష్టాన్ని భర్త చనిపోయిన తర్వాత వదులుకుంటున్నారు. కాని ఇలా అస్సలు చేయకూడదు. ఇక భర్త చనిపోయిన ఆడవారు నిస్సందేహంగా ఇంట్లో పూజలు చేసుకోవచ్చు. స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా పోలుస్తారు. లలిత అమ్మవారి స్వరూపమే ఆడవారు. కాబట్టి భర్త చనిపోయిన ఆడవారు ఎటువంటి సందేహం లేకుండా ఇంట్లో పూజలు చేసుకోవచ్చు. దేవాలయాలకు కూడా వెళ్ళవచ్చు. ఇక శుభకార్యాలకు కూడా భర్త చనిపోయిన ఆడవారిని ఆహ్వానించట్లేదు. ఇలాంటి స్త్రీలు శుభకార్యానికి వస్తే ఏదో జరిగిపోతుందని భయపడిపోతూ ఉంటారు. కాని ఎలాంటి భయాలను పెట్టుకోకుండా భర్త చనిపోయిన ఆడవారిని శుభకార్యాలకు ఆహ్వానించండి. ఆడవారికి పెళ్లి కాకుండా శుభకార్యాలకు వెళుతున్నారు. మరి భర్త చనిపోయిన తర్వాత మాత్రం శుభకార్యాలకు వెళ్ళకూడదని అంటున్నారు. ఇదెక్కడ న్యాయమో మీరే ఆలోచించండి. మెడలో మాంగల్యం లేనంత మాత్రాన స్త్రీలను చులకనగా చూడకండి. ఏ జన్మలో చేసుకున్న దురదృష్టం వల్లనో స్త్రీలకు వైధవ్యం ప్రాప్తిస్తుంది. ఇక తినే ఆహారం విషయంలో కూడా ఇలాంటి స్త్రీలను చాలా చిన్నచూపు చూస్తున్నారు. భర్త చనిపోయిన ఆడవారు ఎవరికీ వండకూడదని, వీళ్ల చేతి వంట ఎవరూ తినకూడదని ఎంతోమంది అపోహ పడుతూ ఉంటారు. ఒక్కసారి మీరే ఆలోచించండి. భర్త చనిపోయినంత మాత్రాన ఇలాంటి నియమాలను పాటించాలా? భర్త చనిపోయిన ఆడవారిని సమాజంలో చాలా చిన్నచూపు చూస్తున్నారు. కాని ఇది చాలా తప్పు. భర్త చనిపోయిన ఆడవారిని చిన్న చూపు చూస్తే మాత్రం ఆ దేవుడు మిమ్మల్ని క్షమించడు. మీరు ఎన్ని పూజలు చేసినా సరే వైధవ్యం వచ్చిన స్త్రీని గౌరవించకపోతే
మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం రాకపోగా మీకు కూడా వైధవ్యం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వైధవ్యం వచ్చిన ఆడవారిని చులకనగా చూడకండి. మనతో పాటే గౌరవించండి. పుట్టెడు దుఃఖంలో ఉన్న స్త్రీని ఓదార్చాలి. అంతేకాని దూరం పెట్టకూడదు. ఇక పెళ్లైన ఆడవారు ఎల్లప్పుడూ ముత్తైదువులా ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. ప్రస్తుత రోజుల్లో చాలామంది స్త్రీలు మెడలో మాంగల్యాన్ని ధరించట్లేదు. కాని ఇది చాలా పెద్ద తప్పు. మెడలో ఖచ్చితంగా మంగళసూత్రం ఉండాలి. అలాగే నల్లపూసలు కూడా ఉండాలి. ఇక మెడలో వేసుకునే మంగళసూత్రానికి పొరపాటున కూడా పిన్నులను పెట్టకండి. వేదమంత్రాలతో పవిత్రంగా కట్టిన మంగళసూత్రానికి పిన్నిసులను పెడితే మహాపాపంగా పరిగణించబడుతుంది. పెళ్లైన ఆడవారు ఎల్లవేళలా నుదుటిపైన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఆడవారు స్నానం చేసిన తర్వాత వెంటనే కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఇలా ఏ స్త్రీ అయితే పాటిస్తుందో అలాంటి స్త్రీకి దీర్ఘ సుమంగళీ ప్రాప్తి వరిస్తుంది. మంగళ శుక్రవారాల్లో ఇంటికి వచ్చిన ముత్తైదువులకు ఖచ్చితంగా పసుపు కుంకుమలను ఇవ్వాలి. దీనివల్ల జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. పెళ్లైన ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. ఇక ప్రస్తుత రోజుల్లో చాలామంది తల్లిదండ్రుల ఆస్తులను మాత్రం వదులుకోవట్లేదు. కాని ఒక తల్లికి వైధవ్యం వస్తే మాత్రం ఆ తల్లిని దురదృష్టరాలిగా చూస్తున్నారు. వైధవ్యం వచ్చిన ఆడవారిని ఏడిపిస్తే మీకు కూడా దురదృష్టం పట్టొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరిని సమానంగా చూడండి. ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా అందరినీ గౌరవించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.